నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య టాప్ 10 న్యూస్ కి స్వాగతం। ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లె సమీపంలో గల చింతపర్తి గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి కువైట్లోని ఎడారిలో నానా అవస్థలు పడుతున్నట్టు ఒక సెల్ఫీ వీడియో తీసి తనను కాపాడాలని మధ్య దళారీల చేతిలో మోసపోయారని మొరపెట్టుకున్నాడు। అయితే ఈ వీడియో ఏపీ మంత్రి నారా లోకేష్ వరకు వెళ్ళింది। వెంటనే స్పందించిన లోకేష్ అతడిని వెనక్కి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టారు। ప్రస్తుతం శివ ఎంబసీలో క్షేమంగా ఉన్నాడు। కువైట్ ఎడారి బ్రతుకు నుండి విముక్తి కలిగించిన ప్రతి ఒక్కరికి తన ధన్యవాదాలు తెలియజేశాడు। కర్నూలు జిల్లా ఎస్పీగా అధిరాజ్ సింగ్ రాణా బాధ్యతలు చేపట్టారు। ఇక నంద్యాలలో పనిచేస్తున్న ఎస్పీ రఘువీర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్కు అధికారులు అటాచ్ చేశారు। ఈ సందర్భంగా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ జిల్లాలో గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని అన్నారు। ఇక మచ్చుమర్రి బాలిక ఘటనపై విచారణ దశ తెలుసుకుని ముందుకు వెళతానని పేర్కొన్నారు। జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు చేసే వారిపై ప్రత్యేక దృష్టి పెడతామని హెచ్చరించారు। తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యం మీద మంత్రి అతిషి ఆందోళన వ్యక్తం చేశారు। డయాబెటీస్ ఉన్న వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని, ప్రస్తుతం కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే వర్రీగా ఉందని అన్నారు। కేజ్రీవాల్ అంతలా బరువు తగ్గిపోవడం చూస్తుంటే ఆయన కోమాలోకి వెళ్లే అవకాశం ఉందని అతిషి చెప్పుకొచ్చారు। ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తిహార్ జైలు అధికారులు బీజేపీ పత్రాలను విడుదల చేస్తున్నారని ఆమె విమర్శించారు। తిహార్ జైలులో సీఎం ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు। ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు। తన ఢిల్లీ పర్యటనలో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు। మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది। చంద్రబాబు ఈ నెల 3వ తేదీన ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు। 15 రోజుల వ్యవధిలోనే ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది రెండవసారి। ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించిన అనంతరం సాయంత్రం 4 గంటలకు హస్తన బయలుదేరుతారు। రైతు రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది। ఈ క్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు। 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీకి రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని నిర్ధారించడానికి మాత్రమేనని స్పష్టం చేశారు। ప్రభుత్వం వద్ద అందరి వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు తుమ్మల। కుటుంబ నిర్ధారణ కాగానే మిగతా వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని వివరించారు। 2018లో అవలంబించిన విధానాలనే ఇప్పుడు కూడా అమలు చేస్తున్నట్టు చెప్పారు। తమ ప్రభుత్వం వచ్చిన 6-7 నెలల్లోనే 2 లక్షల రూపాయల రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తున్నామని చెప్పారు। అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు। అయితే ఈ వేడుక కాస్త భయాందోళనకర వాతావరణంలో జరిగాయని చెప్పొచ్చు। మొహరం వేడుకలో ఎన్నడూ లేని విధంగా కత్తులు, వేట కొడవళ్లు పట్టుకుని గుంపులు గుంపులుగా చేరి స్వామివారిని ఊరేగించారు। రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇలా మారణాయుధాలతో వేడుక నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది। ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది। సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు రకుల్ అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కొనుగోలు వ్యవహారంలో పోలీసులకు పట్టుబడిన విషయం విదితమే। అయితే నిషేధిత డ్రగ్స్ కేసులో అరెస్టైన రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడిని వైద్య పరీక్షల నిమిత్తం ఎస్ఓటీ పోలీసులు ఉస్మానియాకు తరలించారు। ఇక ఈ ఆపరేషన్లో 2 నైజీరియన్లు సహా 3 ఇండియన్స్ కూడా పట్టుబడ్డారు। ఇది ఇలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం అంబానీ ఇంట వివాహ వేడుకకు భర్త జాకీ భగ్నానీతో కలిసి హాజరయ్యి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది। పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు। తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహిపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు। మహిపాల్ రెడ్డి పటాన్చెరు నుండి 3వసారి ఎమ్మెల్యేగా గెలిచారు। గూడెం చేరికతో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరింది। అయితే గూడెం మాత్రం తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని పేర్కొన్నారు। ఇక మహిపాల్ రెడ్డితో పాటు జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్ కుమార్ కూడా హస్తంగూటికి చేరుకున్నారు। వైసీపీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ బాలినేని స్వయంగా స్పందించారు। గడిచిన కొన్ని రోజులుగా ఒంగోలులో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు। దమ్ముంటే తనపై ప్రతీకారం తీర్చుకోవాలని, కార్యకర్తల జోలికి వస్తే మాత్రం సహించేది లేదని బాలినేని స్పష్టం చేశారు। ఇక బాలినేని జనసేన పార్టీలో చేరతాడంట అంటూ ఓ జనసేన నేతతో చెప్పించడం సరికాదన్నారు। జనసేనలో చేరడానికి తాము వెంటపడుతున్నామా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బాలినేని। ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయువ్య పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ అమరావతి విభాగం వెల్లడించింది। మరోవైపు ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతున్నాయని తెలిపింది। జూన్ 16వ తేదీన కూడా ఏపీలో విస్తారంగా వర్షాలు పడతాయని పేర్కొంది। కాకినాడ, ఉభయ గోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, పార్వతీపురం మన్యం, కోనసీమ, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, ప్రకాశం, విజయనగరం, పల్నాడు, అనకాపల్లి, కృష్ణా, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది।